ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోవాలి. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోవాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాష్ట్ర ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్ ని పోరాడి సాధించుకున్నారు. ఎంతోమంది త్యాగాల ప్రతిఫలం విశాఖ స్టీల్ ప్లాంట్. సుమారుగా 40,000 మంది ప్రత్యక్షంగానూ లక్షలాది మంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారు. స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు. అందుకే కేంద్ర మంత్రి నిర్మల సీతారాం దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు తెలిపారు. కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ ఇంత పెద్ద ఉక్కు ఫ్యాక్టరీకి సొంత కాప్టివ్ ఐరన్ ఓర్ ఖనిజ వ్యవస్థ లేకపోవడం వలనే నష్టాలు వస్తున్నాయని అన్నారు. 2032 నాటికి దేశంలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి చేసే కంపెనీగా ఎదుగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. ఎంతో మంది త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందామని తెలిపారు. అమృతరావు గారి దేశ ఫలితం 32 మంది ప్రాణాలు అర్పించినటువంటి ఈ యొక్క ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారు. మరి యొక్క ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటూ ఇటీవల మరి కేంద్రంలో ప్రకటన రావడంతో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మరి ఉవ్వెత్తున నిన్న భారీగా నిరసన వ్యక్తం చేశారు. ఈ యొక్క విషయాన్ని మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారి ద్వారా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారికి, మా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు 4 రోజుల క్రితమే ఇదే విషయమై మరి ఢిల్లీలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని, సెంట్రల్ మినిస్టర్ గారిని అందరినీ కలిసి ఈ యొక్క ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి. ఎందుకంటే ఇది ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటుంది. మరి దీని మీద వెంటనే ఉపసంహరించాలని చెప్తే దానికి వారు సానుకూలంగా స్పందించారు. నిన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు కూడా మీడియా ముందుకు వచ్చి ఈ యొక్క విషయంపై స్పందించారు. ఏదైతే ప్రజల అభిష్టం ఉందో ప్రజాప్రాయం మేరకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ప్రజల కోసమే శ్రీ నరేంద్ర మోదీ గారు సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అలాంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకు అన్యాయం చేయదు అని ఈ నెల 14వ తేదీన ఇదే విషయాన్ని మరి ఢిల్లీ వెళ్లి మేమంతా కూడా కేంద్ర మంత్రివర్యుల దృష్టికి, అవసరమైతే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని కూడా కలిసి ఈ యొక్క ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడానికి మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కృషి చేస్తామని మా జిల్లా అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు, ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు చెప్పినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రీయ భారతీయ జనతా పార్టీ నాయకులు సోమవీర్రాజు గారు, పివిఎన్ మాధవ్ గారు వీళ్ళందరూ కూడా తక్షణమే స్పందించి కేంద్రం దగ్గరికి వెళ్లి ఈ సమస్య పరిష్కారం గురించి మేము పనిచేస్తున్నామని ప్రకటన చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే అదే పార్టీకి సంబంధించినటువంటి ఒక రాజ్యసభ ఎంపీ అయినటువంటి వ్యక్తి నిన్న మీడియాలో ప్రభుత్వ యొక్క విధానమే మేము బిజినెస్ చేయకూడదనేది ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో భారతీయ జనతా పార్టీ నుంచి, అంటే కొత్తగా ఈ పార్టీలోకి వలస వచ్చినటువంటి ఎంపీ గారు, ఆయన ప్రజల యొక్క మనోభావాలు, ఈ పార్టీ యొక్క లేక ఈ సంఘ పరివార యొక్క సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దీన్ని భారతీయ మజ్దూర్ సంఘం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం యొక్క విధానాలు ఏదైతున్నాయో దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు నవరత్నాలు, దేశానికి పట్టుకొమ్మలు, అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజ సేవకి అనేక రకాల ట్యాక్స్ రూపంగా ట్యాక్స్ కూడా ఇస్తూ ఉన్నవి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏ రకం కూడా ప్రయోజనకరం చేయకూడదండి భారతీయ మజ్దూర్ సంఘం ప్రగాఢ విశ్వాసము. భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగర్ మంచ్, ఈ రంగ ఆర్థిక క్షేత్రాల సంఘ పరివారం నుండి ఆర్థిక క్షేత్రాలన్నీ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థలుగా డిజిటల్ ని, ఎల్ఐసిని, డిజిటల్ ని కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ఈ సిద్ధాంతానికి సంబంధం లేకుండా ఒక రాజ్యసభ ఎంపీ నేను సమర్థించడం ఏదైతే మీడియాలో ఇది చాలా దౌర్భాగ్యము. అంటే పార్టీ పరంగా కూడా ఒకే విధానంతో వెళ్లాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం భారతీయ మజ్దూర్ సంఘం.